అందరికీ నమస్కారం. నా పేరు విశ్వనాథాచార్య, మైదుకూరు కాన్స్టిట్యున్సీ, కడప జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం, గత వారం రోజులుగా తిరుమల లడ్డు విషయంలో ఏదైతే అంబటి రాంబాబు గారు వైసీపీ పార్టీ చెందినటువంటి ఒక నాయకులు, ఆయన కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చినటువంటి మాటలతో, లకారాలతో కూడుకున్నటువంటి మాటలతో మాట్లాడడం, దానికి టీడీపీ శ్రేణులు కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ, అదేవిధంగా జనసేన నాయకులు కానీ ఖండించడం జరిగింది. దాని మీద పార్టీ యొక్క స్టాండ్ కూడా మాట్లాడడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంబటి రాంబాబు గారిని జైల్లో పరామర్శించడానికి వెళ్ళారు. అది వ్యక్తిగతం, వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళొచ్చు, అక్కడ జరిగిన విషయాల మీద మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మీరు ఒక విషయాల మీద మాట్లాడేటప్పుడు అది వ్యక్తుల లేదా భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయాల మీద మీరు పూర్తి అవగాహన తీసుకొని వచ్చి మీరు ఆ ప్రెస్ మీట్లో ప్రస్తావన చేయాలి. కానీ మీరు మాట్లాడిన మాటలు కనుక వింటూ ఉంటే అర్థం పర్థం లేనటువంటి విధంగా ఉన్నాయి. అక్కడ ఏదో మీరు విమర్శించాలి అంటే కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక రకమైన బురద జల్లాలనేటువంటి ఒక ధోరణిలో మీరు మాట్లాడారు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతోంది. మీరు లా చదివారు, ఒక పొలిటికల్ అనలిస్ట్గా ఉన్నారు. మరీ ముఖ్యంగా చూస్తే మీరు గతంలో ఎంపీగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఉన్నారు, మీకు ఆ మూలాలు ఇంకా పోయినట్టుగా కనపడట్లేదు. కాబట్టి ఆ మూలాలు ఉన్నటువంటి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు మీరు సపోర్ట్ చేయాలనే విధంగా మీరు కనుక అక్కడ వచ్చి అక్కడ మాట్లాడడం అనేది క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మీరు ఒక వ్యక్తికి సపోర్ట్ చేసడానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి కూడా స్వయాన ఒక లా చదివినటువంటి వ్యక్తి, లేకుంటే ఒక లాయర్గా ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తి, అలాంటి గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన సంస్కారం మర్చిపోయి లకారాలతో కూడుకున్న మాటలతో ఆయన మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు అనేది ముందు మీరు తెలుసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, ఆ రౌడీలాగా ప్రవర్తించడం, ఒక రోడ్లోకి వచ్చేసి అందరినీ వాడెవడరా వీడెవడరా లకారాలతో కూడుకున్నటువంటి మాటలు అక్కడ మాట్లాడినటువంటి అట్లాంటి వాళ్ళు చదువు సంస్కారం ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. రెండో విషయం, మీరు రేబన్ గ్లాసులు, మీ స్టైళ్ళు మేమన్నీ చూసినాం. కానీ స్పెట్స్ పెట్టుకుంటే కూడా మీకు కనపడినటువంటి కళ్ళు పెద్దవిగా చూసి నిజ నిర్ధారణకు వచ్చి మాట్లాడితే బాగుంటుందని ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరీ ముఖ్యంగా చెప్పాలంటే, సిట్ నివేదికలో వచ్చినటువంటి ఆ నివేదికను కనుక మనం పరిశీలన చేస్తే కెమికల్స్ అందులో యాడ్ అయి ఉన్నాయని చెప్పేసి అక్కడ తెలియజేయడం జరిగింది. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాటి మీద క్లియర్ కట్గా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీలందరితో, మా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి పివిఎన్ మాధవ్ గారు కూడా ఆ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది, అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విలేకరులు అడిగిన క్వశ్చన్స్కి కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇక్కడ నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నా. జంతు సంబంధించినటువంటి అంటే ఆవు నెయ్యికి సంబంధించినటువంటి పదార్థాలతో కాకుండా కెమికల్స్ వాడారని చెప్పేసి అక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉండడం, వైసీపీ ప్రభుత్వంలో ఈ విషయాలు అక్కడ ఇవి జరిగాయని చెప్పేసి అక్కడ క్లియర్ కట్గా ఉన్నప్పుడు భక్తుల యొక్క మనోభావాల గురించి మీరు అక్కడ ప్రస్తావన చేయకుండా ఏదో కేసులు పెడుతున్నారు, లేకుంటే ఇంకోటి పెడుతున్నారు అని చెప్పేసి మీరు ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. అండ్ ఇంకో విషయం చూస్తే, వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్య మతస్థులకు ఎక్కువ మంది టీటీడీలో
జాబ్స్ క్రియేట్ చేసి వాళ్ళని అక్కడ పెట్టడం జరిగింది. చాలామంది అక్కడ అన్య మతస్థులు అంటే బైబిల్ కానీ లేకపోతే ఇంకో విషయాలు కానీ వాళ్ళు అక్కడ ప్రస్తావించటం, లేకుంటే కొద్దో గొప్ప అక్కడ ప్రచారాలు కూడా జరిగినాయని చెప్పేసి కూడా మనం సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఇప్పుడు మీ యొక్క వయసు దాదాపుగా 70 సంవత్సరాలు పైబడి ఉంది. అలాంటి మీరు, ఇంత రాజకీయ అనుభవం ఉన్న మీరు ఏదో అక్కడికి వచ్చి ఏదో మీకు ఏదో తోచినట్టు ఏదో మాట్లాడాలి, లేదా ఒక రకమైన బురద జల్లే ప్రయత్నం అనేది చేస్తే ఆ బురద మీ మీదే పడుతుందని చెప్పేసి కూడా ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి చర్యలు ఎవరైనా తీసుకున్నా, లేకుంటే ఏ రకమైనటువంటి కార్యక్రమాలకు గనక పాల్పడితే ఉపేక్షించదని కూడా ఈ వీడియో ద్వారా మేము తెలియజేస్తున్నాం. తప్పు చేసిన వాళ్ళు ఎక్కడున్నా కూడా బయటికి లాక్కొచ్చి వాళ్ళకు శిక్ష పడే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. నమో వీరబ్రహ్మణే, నమో విశ్వకర్మణే. జై భారత్, జై హింద్, జై బీజేపీ.